పురుషుల ఆరోగ్యంలో కొన్ని సమస్యలు చాలా నిశ్శబ్దంగా పెరుగుతున్నాయి. చాలామంది బయటకు చెప్పుకోడానికి కూడా ఇబ్బంది పడే కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. వాటి వెనుక ఉన్న నిజాలేంటో డాక్టర్ సునీల్ జిందాల్ గారి విశ్లేషణ ద్వారా ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా ఈ ఒక్క నంబర్ చూడండి. ఇది మనల్ని నిజంగా ఆలోచింపజేయాలి. గత 40 ఏళ్లల్లో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఏకంగా 52% పడిపోయింది. అంటే సగానికి సగం తగ్గిపోయిందన్నమాట. ఇది కేవలం ఒక లెక్క కాదు, చాలా పెద్ద హెచ్చరిక. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, అంగస్తంభన లోపమనేది కేవలం బెడ్రూమ్కి సంబంధించిన సమస్య అస్సలు కాదు. పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగట్లేదంటే దాని అర్థం శరీరంలో వేరే భాగాలకు, ముఖ్యంగా గుండెకు కూడా రక్త ప్రసరణలో సమస్యలుండే అవకాశముంది. అందుకే దీన్ని భవిష్యత్తులో వచ్చే గుండె జబ్బులకు ఒక ముందస్తు హెచ్చరికగా చూడాలి. సరే, ముందుగా ఈ స్పెర్మ్ కౌంట్ ఎందుకు ఇలా పడిపోతోందో చూద్దాం. ఇది ఈ రోజుల్లో పురుషులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా ఎందుకు మారుతోందో ఒకసారి పరిశీలిద్దాం. మరి ఇంత పెద్ద మార్పు రావడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? మన జీవనశైలిలో ఎక్కడ తప్పు జరుగుతోంది? డాక్టర్ జిందాల్ దీన్ని చాలా సింపుల్గా SPRM అనే ఒక మాటతో వివరిస్తారు. చూడండి, ఎస్ అంటే స్ట్రెస్, అంటే ఒత్తిడి. ఇది కార్టిసాల్ అనే హార్మోన్ని పెంచి స్పెర్మ్ తయారీని దెబ్బతీస్తుంది. పి అంటే పాయిజన్స్, అంటే పొగాకు, మద్యం లాంటివి. ఇవి డైరెక్ట్గా స్పెర్మ్ కణాల్ని చంపేస్తాయి. ఈ అంటే ఎక్సర్సైజ్ లేకపోవటం. దీనివల్ల ఒబేసిటీ, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఆర్ అంటే రేడియేషన్, వేడి. మన ఫోన్లు, ల్యాప్టాప్ల నుంచి వచ్చే వేడి వృషణాల టెంపరేచర్ని పెంచి స్పెర్మ్ ఉత్పత్తికి అడ్డుపడుతుంది. ఇక చివరగా ఎం అంటే మాల్న్యూట్రిషన్, అంటే సరైన పోషకాహారం లేకపోవటం. ఇవన్నీ మన మోడర్న్ లైఫ్ స్టైల్లో భాగమే కదా. ఈ స్పెర్మ్ కౌంట్ పడిపోవటం అనేది అజూస్పెర్మియా అనే ఒక సీరియస్ కండిషన్కి దారితీయొచ్చు. అంటే వీర్యంలో స్పెర్మ్ కణాలు సున్నా అయిపోవటమన్నమాట. ఇది చాలామంది అనుకున్న దానికంటే కామన్గా కనిపిస్తున్న సమస్య. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అజూస్పెర్మియా అంటే స్పెర్మ్ లేకపోవడం అనేది సంతానోత్పత్తికి సంబంధించింది. ఇది స్పెర్మ్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో సమస్య. కానీ అంగస్తంభన లోపం అనేది బ్లడ్ సర్క్యులేషన్ లేదా నరాలకు సంబంధించిన సమస్య. ఈ రెండింటికీ డైరెక్ట్ సంబంధం లేదు. ఇవి రెండు వేర్వేరు సమస్యలు. సరే, ఇప్పుడు మరో సెన్సిటివ్ టాపిక్, అంగస్తంభన లోపం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ED గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం శృంగారంలో ప్రదర్శనకు సంబంధించిన సమస్య కాదు. దీని వెనుక ఇంకా పెద్ద ప్రమాదాలు కూడా దాగి ఉన్నాయి. డాక్టర్ జిందాల్ చెప్పిన ఈ మాట వినండి. పురుషాంగం కేవలం అంగస్తంభన కోసం మాత్రమే కాదు, అది మన ఆరోగ్యానికి ఒక బారోమీటర్ లాంటిది. అంటే మన శరీరం మనకిచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. అందుకే ముఖ్యంగా యువకులలో EDని ఎప్పుడూ లైట్ తీసుకోకూడదు. ముఖ్యంగా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్లలో EDకి కారణాలు చూస్తే అవి చాలా వరకు శారీరక సమస్యల కన్నా మానసిక ఒత్తిళ్లే ఎక్కువగా ఉంటున్నాయి. తాము సరిగ్గా పర్ఫార్మ్ చెయ్యగలమా లేదా అనే టెన్షన్, లైఫ్ స్టైల్ ఒత్తిడి, ఇవే మేజర్ కారణాలవుతున్నాయి. దీనివల్ల వచ్చే మెంటల్ ప్రెషర్ ఎంత తీవ్రంగా ఉంటుందంటే కొంతమంది ఆత్మహత్య గురించి కూడా ఆలోచిస్తారట. కొన్నిసార్లు అసలు సమస్య శరీరంలో ఉండదు, కేవలం మనసులోనే ఉంటుంది. డాక్టర్ జిందాల్ ఒక కేస్ గురించి చెప్పారు. ఒక పేషెంట్కి జస్ట్ ఒక విటమిన్ టాబ్లెట్ ఇచ్చి ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్ అని చెప్పారట. అంతే, అతని యాంగ్జైటీ తగ్గిపోయి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దీన్ని బట్టి చూడండి, ఇదంతా మైండ్ గేమే. ఈ సమస్యలన్నింటికీ మూలంలో ఉన్న ఒక కింగ్ హార్మోన్ గురించి ఇప్పుడు చూద్దాం. అదే టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని సింపుల్ సంకేతాలుంటాయి. సెక్స్ డ్రైవ్ తగ్గటం, ఎప్పుడూ అలసటగా, చిరాగ్గా ఉండటం, పొట్ట దగ్గర కొవ్వు పెరగటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. సమస్యను ముందే పట్టుకోవచ్చు. టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటే అదొక విషవలయంలా తయారవుతుంది. ఎలాగంటే టెస్టోస్టెరాన్ తగ్గితే పొట్ట దగ్గర కొవ్వు పెరుగుతుంది. ఈ కొవ్వు ఏం చేస్తుందంటే ఉన్న టెస్టోస్టెరాన్ని ఈస్ట్రోజెన్ అనే ఫీమేల్ హార్మోన్గా మార్చేస్తుంది. ఈ ఈస్ట్రోజెన్ మళ్లీ టెస్టోస్టెరాన్ని ఇంకా తగ్గిస్తుంది. చూసారా, ఇదొక లూప్ అన్నమాట. దీన్ని బ్రేక్ చేయాలంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన వార్నింగ్. ఎవరైతే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు పొరపాటున కూడా డాక్టర్ సలహా లేకుండా బయట నుంచి టెస్టోస్టెరాన్ సప్లిమెంట్లు తీసుకోకూడదు.
ఎందుకంటే బయట నుంచి హార్మోన్ వస్తుంటే బాడీ న్యాచురల్గా స్పర్మ్ ఉత్పత్తిని ఆపేస్తుంది. ప్రొడక్షన్ కంప్లీట్గా జీరో అయిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుకున్నాం గదా. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. ముందుగా మానసిక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన సాన్నిహిత్యం గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన సాన్నిహిత్యానికి ఒక పెద్ద అడ్డంకి ఏంటంటే పాన్ చూపించే ఫ్యాంటసీకి, రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్. గుర్తుంచుకోండి, పాన్ అనేది జస్ట్ ఒక యాక్టింగ్, కానీ నిజమైన సాన్నిహిత్యం అనేది కనెక్షన్, ఎమోషన్. ఈ విషయంపై డాక్టర్ జిందాల్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. పాన్ అనేది ఒక డేంజరస్ డ్రగ్ లాంటిది. అది రియాలిటీలో ఎప్పటికీ జరగని అంచనాల్ని క్రియేట్ చేసి నిజ జీవిత భాగస్వాములతో సంతృప్తిని చంపేస్తుంది. ఆందోళనకు మరో సాధారణ కారణం శీఘ్రస్ఖలనం. దీని గురించి చాలా అపోహలుంటాయి, కానీ నిజాలు తెలుసుకుంటే టెన్షన్ తగ్గుతుంది. మెడికల్గా చూస్తే 1 నిమిషం కంటే తక్కువ టైంలో జరిగితేనే దాన్ని సమస్యగా చూస్తారు. యావరేజ్గా చూస్తే 3 నుంచి 5 నిమిషాలు అనేది చాలా నార్మల్. ఈ మానసిక ఆందోళనలన్నీ పక్కన పెడితే సురక్షితమైన, ఆరోగ్యకరమైన సాన్నిహిత్యం కోసం కొన్ని ప్రాథమిక విషయాలు కరెక్ట్గా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు, కండోమ్ను సరిగ్గా ఎలా వాడాలి? ఇది చిన్న విషయమే అనిపించొచ్చు, కానీ దీనివల్ల గర్భం రాకుండా, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. సో ఇది చాలా తేడాని చూపిస్తుంది. కాబట్టి ఇన్ని సున్నితమైన విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఫైనల్గా మనం తీసుకోవాల్సిన మెసేజేంటి? అసలు మగతనం అంటే అర్థమేంటి? దీనికి డాక్టర్ జిందాల్ చాలా పవర్ఫుల్ సమాధానమిస్తారు. ఆయనేమంటారంటే, నిజమైన మగాడు అంటే అతని సెక్స్చువల్ పర్ఫార్మెన్స్తో తెలియదు. నిజమైన మగాడు అంటే తన కుటుంబానికి, తన వాళ్లకు ఎంత బాధ్యతగా, ఎంత సపోర్టుగా ఉంటాడనేదే ముఖ్యం. ఈ విశ్లేషణ చివరికి మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఇతరుల పట్ల బాధ్యతగా ఉండటానికి మన ఆరోగ్యం అనేది పునాది. మరి మనం కట్టుకుంటున్న పునాది బలంగానే ఉందా?